హాయ్ అండి. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా గిన్నెలో బటర్ వేసుకొని పన్నీర్ని ఒకసారి వాష్ చేసుకొని పీసులుగా కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. వీటిని స్మూత్గా అటు ఇటు తిప్పుతూ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా కలపాలి. చూడండి, పక్కకు తీసుకుంటున్నాను. పక్కకు అయిపోయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, బగారా ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేసుకొని కాజు, బాదం అన్నీ వేయించుకొని ఒక టమాటా వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గించుకొని తీసి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేయాలి. ఇందులోంచి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ పచ్చివాసనంతా పోయేలాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకున్న తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఉడికిపోయింది. ఇందులో గరం మసాలా, పన్నీర్ పీసులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.